నమస్తే, నేను మీ ఏపీరావు. మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్, మీకు నచ్చిన ఛానల్, మీ రైతు బిడ్డ ఛానల్. సో వేసవి కాలంలో పశుపోషణ. సో ఫస్ట్ వీడియోలో మనం వేసవి కాలంలో ఆరోగ్య పరిరక్షణ అని చెప్పి ఒక వీడియో ఇచ్చడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2 అండి. దీంట్లో వేసవి కాలంలో పాల దిగుబడి అన్న దాని మీద మనం ఒక వీడియో చేస్తున్నాం. ఇప్పుడు పశువులు శరీర ఉష్ణోగ్రత 38 నుంచి 39.3 డిగ్రీల సెంటీగ్రేడ్ అయిన పాడి పశువులు సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే. ఈ ఉష్ణోగ్రతను మించి వాతావరణ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అవి ఉష్ణతాపానికి గురవుతాయి. దీని వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, నోటి నుండి సొంగ కారుతుంది, జీర్ణక్రియకు నెమరు వేయడానికి కావలసినంత ఎంగిలి లభించదు, పుట్టి దగ్గర తడి ఏదైతే ఉందో అది ఎండిపోతుంది, శరీరము సున్నితత్వాన్ని కోల్పోయి మందంగా అవడం గమనించవచ్చు. దాహం అధికంగా ఉండడంతో ఎక్కువ నీరు తాగుతాయి. తాగిన నీరు చెమట రూపంలో బయటకు వచ్చి లవణాలు నష్టపోయి జీవక్రియలు మందగిస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం వలన మూత్రము తక్కువగా పోస్తుంది, శ్వాస, గుండె, నాడి వేగం పెరుగుతుంది. అంతేకాక మేత సరిగ్గా తినకపోవడం వలన శరీరంలో గ్లూకోజ్ నిలువలు తగ్గిపోతాయి. పశువులు క్రమంగా నీరసించి బలహీనంగా మారతాయి. పశువులు సరిగ్గా నడవలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. జీర్ణక్రియ తగ్గిపోవడము, ఆకలి మందగించటము, ఆహారం తక్కువ తీసుకోవటము వలన పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలన ఇతర వ్యాధులు, పరాన్నజీవులు ఆశించే అవకాశం పెరుగుతుంది. పునరుత్పత్తి సామర్థ్యం కూడా మందగిస్తుంది. కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న పశువు మురికి గుంటంలో ఉన్న నీటిని తాగటం వలన పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులు సంభవిస్తాయి. అధిక వేడి వలన హార్మోన్ల ఉత్పత్తి సమతుల్యత లోపించడం వలన పునరుత్పత్తి కూడా కుంటుపడుతుంది. సూడి పశువుల్లో గర్భస్రావణము సంభవించే అవకాశాలున్నాయి. పశువులు సకాలంలో ఎదకు రావు, వచ్చిన ఎద లక్షణాలు స్పష్టంగా కనిపించవు, చూలు కట్టే అవకాశం తగ్గుతుంది, ఈతల మధ్య కాలం పెరుగుతుంది. పునరుత్పత్తి సక్రమంగా ఈ పునరుత్పత్తి అనేది సక్రమంగా ఉండదు. పాల దిగుబడి తగ్గుతుంది. అధిక ఉష్ణోగ్రత వలన పశువుల్లో జీర్ణ రసాలు తగినంత ఉత్పత్తి కావు. దీనివల్ల పశువులు సరిపడినంత మేత తినలేదు. ఫలితంగా పాల దిగుబడి తగ్గుతుంది. కాబట్టి పశువుల మేపులో తేలికగా జీర్ణమయ్యే, ఎక్కువ శక్తినిచ్చే పిండి పదార్థాలు అధికంగా ఉండేలా చూడాలి. అలాగే గడ్డి జాతి పచ్చి మేతను అందించడంతో పాటు జావా ఇలాంటి మిశ్రమ ద్రాణాలను ఉప్పు కలిపి తినిపించాలి. 24 గంటలు తాగునీటిని ఏమాత్రం కొరత లేకుండా చూడాలి. పాలు పితికే ముందు పశువుల శరీరాన్ని, పొదుగును చల్లటి నీటితో కడిగి శుభ్రం చేయాలి. పశుగ్రాసాల కొరతను అధిగమించేందుకు సుబాబులు, అవిసె, దరిశన, మద్ది వంటి పోషక విలువలు నా చెట్లను, ఆకుల్ని మేపాలి. రోజుకు 50 నుంచి 60 గ్రాముల చొప్పున నాణ్యమైన ఖనిజ లవణాల మిశ్రమాన్ని ఒక్కొక్క పశువుకు ఇవ్వాలి. పాడి పశువులను మండు వేసవిలో కూడా సరైన చల్లదనాన్ని కల్పిస్తే వాటి పాల ఉత్పత్తికి ఏమాత్రము డోకా ఉండదు. వేసవిలో అత్యధిక పాలిచ్చే పాడి రైతులకు మరింత లాభసాటిగా ఉంటాయి. చెట్లు నీడల్లో లేదా చెరువులు, నదులు, కాలువలు, మడుగులలో మధ్యాహ్న వేళలో వాటిని ఉంచడం లేదా వాటిని చల్లని నీటితో తడి గోతాలను వాటిపై పరచి ఎల్లప్పుడూ చల్లని నీటితోనూ అందుబాటులో ఉంచడం వంటి చర్యల వలన పశువులు తాపాగ్నికి గురి కాకుండా ఉంటాయి. ఫారాల్లో ఎక్కువగా గేదెలు వాణిజ్యపరంగా పెంచేవారు నీటిని జల్లే స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల
సో ఇటువంటి సమస్య నుండి బయటపడవచ్చు. పాడి పశువులు పాల ఉత్పత్తిపై అధిక ప్రభావాన్ని ఉష్ణోగ్రత ఇండెక్స్ ద్వారా అంచనా వేస్తారు. THI 65 నుండి 72 వరకుంటే ప్రభావం తక్కువగాను, 72 నుంచి 78 వరకు ఉంటే అంతంత మాత్రంగాను, 78కి మించి తీవ్రంగా ఉంటే 78కి మించితే తీవ్రంగా ఉన్నట్లు గమనించాలి. THI 88కి మించిన సందర్భాల్లో పశు మరణాలు కూడా సంభవించే ప్రమాదం ఉంది. THI 72 మించిన ప్రతి యూనిట్కు 0.2 కిలోల పాల ఉత్పత్తి తగ్గుతుంది. వేసవి ప్రభావం పాడి మొదటి దశలో, పాడి చివరి దశలో ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావము దేశవాళీ పశువుల కంటే అధిక పాల దిగుబడినిచ్చే గేదెల్లోనూ సంకరజాతి ఆవుల్లోనూ ఎక్కువగా ఉంటుంది. పాల ఉత్పత్తి తగ్గిన తర్వాత పశువులలో తిరిగి పాల ఉత్పత్తి ముందున్న స్థాయికి రావడానికి 2 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. వేసవి తాపం వల్ల పాడి కాలం కూడా 2 నుంచి 7 రోజులు తగ్గుతుంది. తద్వారా రైతులు పాల ఉత్పత్తి తగ్గటం వలన ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. పశువులను మేత కొరకు ఎండవేళలో కాకుండా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు మేత కొరకు పశువులను బయటకు పంపడం మంచిది. కాబట్టి మధ్యాహ్నం వేళలో పశువులను బయటకు పంపకూడదు. ఈ విధంగా చేస్తే పశువులు వడదెబ్బకు గురి కాకుండా కాపాడుకోవచ్చు. ఎండ వేడి వల్ల పాడి పశువులు ఎక్కువగా మేత తినలేదు. వేసవి తాపముతో జీర్ణక్రియ సన్నగిల్లుతుంది. అందువలన సులువుగా జీర్ణించుకునే పిండి పదార్థాలైన గంజి, జావ వంటి పదార్థాలు ఇవ్వడం మంచిది. పశువులను పాకల్లో మంచి పచ్చిమేత, దాణాను మేపాలి. పశుగ్రాసాలను చిన్న ముక్కలుగా కత్తిరించి మేపాలి. నీటి వసతి ఉన్నట్లయితే హైబ్రిడ్ నేపియరు బహువార్షిక పశుగ్రాసాలను, జొన్న పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. పశుగ్రాసాలు సాగు చేసుకున్నట్లయితే ఎండాకాలంలో కూడా పశువులకు పచ్చిమేత మేపవచ్చు. వరిగడ్డిని జనపతో కలిపి మేపవచ్చు. పాడి పశువులను పచ్చి మేతలతో పాటు సమీకృత దాణాను మేపాలి. ఆగుడు గడ్డి అంటే సైలేజ్ లభ్యమైతే వాటికి మేపవచ్చు. ఎండాకాలంలో ముఖ్యంగా ఎండిగడ్డి అంటే ఒట్టిగడ్డికి బదులుగా సైలేజు లేదా పాతరగడ్డి లేదా పచ్చిగడ్డితో అధికంగా పోషక విలువలు ఉండే గడ్డి జాతులను పశువులను అందించాలి. ఎండి మేతలైన వరిగడ్డి, మొక్కజొన్న చొప్ప, జొన్న, సజ్జ చొప్పలను యూరియా ద్రావణంలో సుపోషకం చేసి మేతగా మేపాలి. సుపోషకం చేసిన ఎండుగడ్డిని పశువులు ఇష్టంగా తిని తేలిగ్గా జీర్ణం చేసుకుంటాయి. ఎక్కువ శాతము పచ్చిగడ్డి ఇవ్వాలి. పచ్చిగడ్డిని ఉదయం సమయంలోనూ, ఎండుగడ్డిని రాత్రి సమయంలోనూ విభజించి ఇవ్వాలి. అధిక పాలను ఇచ్చే పశువులకు పశువు దాణా నీటితో కలిపి రాత్రి మరియు తెల్లవారులకు ముందే ఇవ్వాలి, అంటే తెల్లవారుజామున ఇవ్వాలి. అధిక పాలిచ్చే పశువులకు దాణా మరియు నీరు రాత్రి వేళ మరియు తెల్లవారుజామున ఇవ్వాలి. అందుబాటులో ఉండే సమీకృత దాణాను ఇవ్వటం వలన తక్కువ మోతాదులో అన్ని పోషకాలు సమకూర్చవచ్చు. మినరల్ మిక్చరు, ఉప్పు కలిపి ద్రావణాలు ఇవ్వటం మంచిది. దాణా, చెక్క, వట్టిగడ్డి మరియు శనగచెక్క కట్టలు పెట్టడం వలన శరీరంలో వేడి పెరుగుతుంది. అందువలన వాటిని కొంతమేరకు తగ్గించాలి. పాలిచ్చే పశువుల్లో రోజుకు ఆహారము 20 కిలోలకు మించకుండా చూసుకోవాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి 10 లీటర్లు నీటిని అందించాలి. 2 రోజులకు ఒకసారి 250 గ్రాముల గ్లూకోజును మరియు ఓఆర్ఎస్ను లేదా ఎలక్ట్రికల్ పొడిను నీటిలో కలిపి అందించాలి. పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గకుండా పచ్చిమేతతో పాటు సమీకృత దాణాను ఖనిజ లవణాల మిశ్రమాన్ని కలిపి మేపాలి. మేత అందుబాటులో లేనప్పుడు పంట అవశేషాలైన
జొన్న, మొక్కజొన్న చొప్పలను, కంది కట్టెలను, పొద్దుతిడుగు కట్టెలను, పత్తి కట్టెలను మొదలగు వాటితో అందుబాటులో ఉన్న జొన్న గింజలు, మొక్కజొన్న గింజలు, వేరుశనగ చెక్క, పత్తి గింజల చెక్కతో కలిపి సమీకృత దాణాను వాటికి అందించవలసి ఉంటుంది. మేత కానీ లేదా దాణా కానీ ఒకేసారి ఎక్కువ మోతాదులో ఇవ్వటం చేయకూడదు. ఇలా ఇచ్చినప్పుడు పొట్టలో ఎక్కువగా వేడి వచ్చి పశువులు ఇబ్బంది పడతాయి. రోజులో 4 నుంచి 5 సార్లు సరఫరా చేసే శరీర లోపాల రోజులో 4 లేదా 5 సార్లు సరఫరా చేసే శరీర లోపల ఉష్ణోగ్రత పెరగకుండా ఉంటుంది. సో సాధారణంగా ఎండల్లో పశువులు ఎక్కువ నీటిని తాగి తక్కువ మేతను తీసుకుంటాయి. కాబట్టి ఇచ్చే మేతలో పోషక విలువలు ముఖ్యంగా మాంసకృతులు, విటమిన్లు, ఖనిజాలు, శక్తినిచ్చే కొవ్వు పదార్థాలు పాలలో ఉండేటట్లు చూడాలి. పశువులకు అందించే మేత లేదా దాణాలలో పొటాషియము మరియు సోడియము మోతాదులు పెంచాలి. ఎందుకంటే చెమట మరియు మూత్ర విసర్జన ద్వారా ఈ మూలకాలు బయటకు పోతాయి. దీని కోసమని ఉప్పును కలపటము లేదా ఉప్పు రాళ్లను వాడటము వలన ఉపయోగకరంగా ఉంటుంది. పశువుల మేత తిని వచ్చే దారిలో వాటికి దగ్గర చెట్ల కింద వాటి పశుశాలలో తొట్లను ఏర్పాటు చేసి పరిశుభ్రమైన నీటిని అందించాలి. పశు పోషకులు సుబాబులు, అవిసె మొదలగు పశుగ్రాస చెట్లను పెంచి వాటి ఆకులను మేతగా ఇవ్వాలి. గేదెల చర్మము నలుపు రంగులో ఉండటం వలన ఎక్కువ వేడిని పీల్చుకుంటాయి. దాని వలన శరీరము త్వరగా వేడెక్కుతుంది. వేడి ఎక్కువైనప్పుడు అవి నీటి గుంతలకు వెళ్ళి పడుకోవడము జరుగుతుంది. ముఖ్యంగా గేదెల్లో ఈ లక్షణం ఉంటుంది. దాన్ని వ్యాలోయింగ్ అంటారు. ఈ సమయాన్ని ఉదయం 11:30 గంటలకు 11 గంటల 30 నిమిషాలకు, సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు 2 సార్లు పంపవలను. వీటిని అంటే ఈ నీటి గుంటలకు నీటిని తడపతో నీటిలోకి వెళ్ళి ఈత వేసుకున్నట్టు ప్రశాంతంగా పడుకునేట్లు ఉండాలన్నమాట. పనికి తీసుకువెళ్ళే ఎద్దులను దాదాపుగా పని ఒత్తిడి తగ్గిస్తే మంచిది. ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ వేసవి కాలంలో పశువుల పోషణ సులువుగా ఉంటుంది. అంతేకాక వాటి పాల దిగుబడి తగ్గకుండా మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ బటన్ ఒకసారి నొక్కండి. దాని తర్వాత ఒక బెల్ బటన్ వచ్చింది. బెల్ బటన్ అనేది కంపల్సరీ నొక్కండి. బెల్ బటన్ నొక్కినప్పుడే మీకు నేను చేసిన వీడియో అన్నది మీ మొబైల్కి రావడం జరుగుతుంది, నోటిఫికేషన్గా వస్తుందన్నమాట. ఓకేనండి. జై జవాన్, జై కిసాన్. రైతే రాజు కావాలి, రైతును కాపాడుకుందాం. అదే మన ఆశయం.